సొంత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు గ్రూప్ దశలో తమ రెండో మ్యాచ్కు సిద్ధమైంది. తమ రెండో మ్యాచ్లో నమీబియాతో తలపడనుంది టీమిండియా. గ్రూప్ ఏలో భాగంగా ఈ నెల 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టీ20 ప్రపంచ కప్లో ఇది 18వ మ్యాచ్. నమీబియా చిన్న జట్టే అయినప్పటికీ టీమిండియా ఏమాత్రం తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. మొదటి మ్యాచ్లో పసుపున అమెరికాతో మ్యాచ్లో మన బ్యాటింగ్ యూనిట్ ఏ స్థాయిలో చేతులెత్తేసిందో చూశాం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచితంగా పోరాడడానికి తోడు బౌలర్లు రాణించడంతో సరిపోయింది. కానీ లేదంటే ఆ మ్యాచ్లో టీమిండియాకు యూఎస్ఏ షాక్ ఇచ్చేది. కాబట్టి మరోసారి అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదంటే నమీబియాని ఏమాత్రం తేలికగా తీసుకోకుండా స్థాయికి తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంది. అమెరికాతో మ్యాచ్లో ఆ జట్టు బౌలర్లు మన బ్యాటర్ల బలహీనతలను బాగా అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా స్లో బాల్స్ వేసి అవుట్ చేశారు. నమీబియా కూడా అదే వ్యూహంతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన బ్యాటర్లు ఈ మ్యాచ్లో స్లో బాల్స్ను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ మ్యాచ్లో మన బ్యాటర్లు చెలరేగాలి. పైగా ఈ పిచ్చు బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనుంది. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం మరింత ఈజీ అవుతుంది. కాబట్టి భారత బ్యాటర్లు గాడిన పడడానికి ఇది మంచి అవకాశం. ఇక్కడ ఇప్పటి వరకు 14 టీ20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు మాత్రమే గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఏకంగా 9 సార్లు గెలిచింది. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ రావడంతో ఇక్కడ టార్గెట్ చేసి చేయడం ఈజీ. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకుంటాడు. ఈ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో టీమిండియా ఇప్పటి వరకు 4 టీ20 మ్యాచ్లు ఆడింది. అందులో 2 గెలిచి 2 ఓడిపోయింది. అయితే భారత జట్టు గెలిచిన 2 సార్లు కూడా మొదట బ్యాటింగ్ చేసినప్పుడే గెలవడం గమనార్హం. వర్షం నుంచి ఈ మ్యాచ్కు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక నమీబియాతో మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక మార్పు అయితే ఉంటుంది. జ్వరం కారణంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో ఆడిన పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం కోలుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతాడు. కాబట్టి గత మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్ను ప్లేయింగ్ 11 నుంచి తొలగించక తప్పదు. అలాగే మరో మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. సిక్సర్ల వీరుడు అభిషేక్ శర్మ కూడా ఈ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అభిషేక్ శర్మ కూడా జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ కారణంగానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ఇంట్లో ఏర్పాటు చేసిన విందు నుంచి అభిషేక్ శర్మ మధ్యలోనే వెళ్ళిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఒకవేళ మ్యాచ్ నాటికి అభిషేక్ శర్మ కోలుకోకపోతే అతని స్థానంలో సంజు సామ్సన్ను ఓపెనర్గా ఆడిస్తారు. అదే జరిగితే 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జస్ప్రీత్ బుమ్రా, సంజు సామ్సన్ ఇద్దరు కూడా నమీబియాతో మ్యాచ్లో బరిలోకి దిగుతారు. ఈ లెక్కన టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఓపెనింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ ఫిక్స్ గా అతనికి తోడుగా అభిషేక్ శర్మ లేదా సంజు సామ్సన్ బరిలోకి దిగుతారు. అయితే అభిషేక్ శర్మ గత 6 మ్యాచ్ల్లో ఏకంగా 3 సార్లు గోల్డెన్ డక్అవుట్ కావడం గమనార్హం. ప్రతి మ్యాచ్లో ఫస్ట్ బాల్ని 6 బాదాలను ప్రయత్నించి దొరికిపోతున్నాడు. కాబట్టి అభిషేక్ శర్మ తన వ్యూహాన్ని కాస్త మార్చుకుంటే బాగుంటుంది. ఇక వన్ డౌన్లో తిలక్ వర్మ అమెరికాతో మ్యాచ్లో మంచి టచ్లో కనిపించినప్పటికీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కాబట్టి ఈ మ్యాచ్లో ఆ బాకీ తీర్చాల్సిన అవసరం ఉంది. 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5లో పేస్ ఆల్రౌండర్ శివం దూబే, 6లో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, 7లో ఫినిషర్ రింకు సింగ్, 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడతారు. వీరంతా కూడా ఈ మ్యాచ్లో రాణించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడతాడు. పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియా ఆడే చివరి మ్యాచ్ ఇదే కావడంతో ఇక్కడే టీమిండియా అన్ని విభాగాల్లో గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఇక చివరగా ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.